నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. పోచంపల్లి మండలం కప్రాయిపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తికి సంబంధించిన నేషనల్ పర్మిట్ క్యాన్సిల్ చేయడానికి జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో అప్లికేషన్ పెట్టుకున్నాడు. దీనికి గాను జిల్లా రవాణా శాఖ అధికారి సురేందర్ రెడ్డి 12,000 రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ప్రవీణ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఇందులో రవాణా శాఖ అధికారి డ్రైవర్ మల్లికార్జున్కు 5,000 రూపాయలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుంది. 5,000 రూపాయలు ఇస్తుండగా మల్లికార్జున్ పక్కనే ఉన్న ఆర్డీఏ ఏజెంట్ అనిల్కు ఇవ్వమని చెప్పాడు. అనిల్కు ఇవ్వగానే అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సోదాల్లో జిల్లా రవాణా శాఖ అధికారి సురేందర్ రెడ్డితో పాటు ఆయన ఆర్డీఏ ఏజెంట్ అనిల్, సురేష్లను అదుపులోకి తీసుకోగా మల్లికార్జున్ పరారీలో ఉన్నట్లు ఏసీపీ అధికారులు తెలిపారు. రవాణా శాఖ అధికారి సురేందర్ రెడ్డి ఇంటిని సైతం ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహిస్తామన్నారు. పర్సనల్ అసిస్టెంట్ మల్లికార్జున కలిపి 12,000 డిమాండ్ చేయడం జరిగింది. 12,000 డిమాండ్ చేస్తే దాన్ని వాళ్ళు తర్వాత 6వ తారీఖున మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇట్లా డిమాండ్ చేస్తున్నారు సార్ అని చెప్తే దాని మీద కంప్లైంట్ కేసు పరిశీలించి తర్వాత ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తి చేసి ఈరోజు డ్రాప్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ రోజు తర్వాత మేము మళ్ళీ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తే తర్వాత మళ్ళీ సెకండ్ టైం పోతే 5,000 ఇవ్వమని మనం మళ్ళీ దానికి కమ్ డౌన్ అయింది. ఎందుకంటే తగ్గింది మనం రిక్వెస్ట్ చేస్తే 5,000 అండి. మళ్ళీ ఈరోజు 5,000 తీసుకొచ్చి ఆ కంప్లైంట్ ఏదో ప్రవీణ్ కుమార్ ఉన్నాడు నేషనల్ పబ్లిక్ క్యాన్సిల్ చేస్తే కాపీ తీసుకోవడం కోసం వచ్చి కలిస్తే మల్లికార్జున అనే అతను మీట్ అవ్వడం జరిగింది. ఆ మల్లికార్జున పక్కన ఉన్న అనిల్ అనే ఇంకో ఏజెంట్కి ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆయన అనిల్ తీసుకున్నాడు. తీసుకున్న దాంతో సురేష్ అనే వ్యక్తికి మళ్ళీ అమౌంట్ ఇవ్వడం జరిగింది 5,000. ఇప్పుడు ఈరోజు మేము రేట్ చేసి 5,000 రికవర్ చేసినాం. కలర్ టెస్ట్ చేసినాం. కలర్ టెస్ట్ పోయింది. అలానే అన్న గైడెన్స్ ఆఫ్ డిటిఓ ఇన్ఛార్జ్ సురేందర్ రెడ్డి గారు ప్లస్ మిగతా వాళ్ళని మేము కస్టడీ తీసుకున్నాం. మల్లికార్జున అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఇప్పుడు సురేందర్ రెడ్డి